ఇప్పుడు దావోస్‌లో జరుగుతున్నటువంటి సదస్సులకి మన భారతదేశం నుండి 14 మంది ముఖ్యమంత్రులైతే వెళ్ళడం జరిగింది. అందులో మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్లారు. రేవంత్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. అయితే రేవంత్ రెడ్డి గారిని అక్కడ మీడియా ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, పివి నరసింహారావు గారికి కానీ వీళ్ళిద్దరికీ కంప్యూటర్లు ఆఫ్ చేయడం, ఆన్ చేయడం కూడా రాదు. వీళ్ళిద్దరికీ కంప్యూటర్ల గురించి ఏమీ తెలీదని కూడా అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు సినీ నటుడు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందన్న మీద కూడా ప్రశ్నించినప్పుడు, అది చంద్రబాబు నాయుడుకి పూర్తిగా ఆ కేసు గురించి తెలీదు. ఏదో మాట్లాడాలని అలా మాట్లాడేసాడే తప్ప, అసలు ఆ సినిమా సంఘటనలో జరిగినటువంటి విషయం ఏంటంటే, డిసెంబర్ 4 తారీఖు రోజు రాత్రి ఒక మహిళ చనిపోయింది. ఆయన సినిమా చూడ్డానికొచ్చి. ఆయనంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్ సినిమా చూడ్డానికొచ్చి ఒక మహిళ చనిపోయి, ఒక బిడ్డ కోమాలో ఉండి 11 రోజులయిన తర్వాత కూడా అల్లు అర్జున్ స్పందించకపోయాడు. అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాననే దానికంటే చట్టం తన పని తాను చేసుకుపోయింది అంటే బావుండేది. చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఆ విధంగా స్పందించడం నాకు నచ్చలేదు అని రేవంత్ రెడ్డి అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది ఏమొచ్చి రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా ఉన్నారు. కొంతమంది మాత్రం నెటిజన్లు ఆయన్ని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని అనే స్థాయి నీది కాదు అని.